నమస్కారమందరికీ. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటున్న విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ కోసం ఈరోజు ప్రత్యేక ఎపిసోడ్. ప్రపంచస్థాయి సంస్థలో సీఈఓగా ఎదిగిన ఒక నాయకురాలిచ్చిన అమూల్యమైన సూచనలను మనం తెలుసుకోబోతున్నాం. అవును, ప్రముఖ గ్లోబల్ సంస్థ యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ విద్యార్థులకిచ్చిన సందేశం నిజంగా ప్రేరణాత్మకం. ఆమె చెప్పిన మాటల్లో ఒక స్పష్టత ఉంది. మేటి భవిష్యత్తు కావాలంటే స్పష్టమైన లక్ష్యం కావాలి. ముందుగా మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ తర్వాత దాన్ని చేరుకోవడానికి ప్రణాళిక రూపొందించండి. ప్రణాళికకు అనుగుణంగా క్రమశిక్షణతో కృషి చేస్తేనే విజయానికి చేరుకుంటారు. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ముందుకు సాగిన వారికే మేటి భవిష్యత్తు దక్కుతుంది అని జూలీ స్వీట్ స్పష్టం చేశారు. మీ ప్రస్తుత నైపుణ్యాల కంటే కొంచెం ఎక్కువ బాధ్యత ఉన్న పని లేదా పదవిని స్ట్రెచ్ రోల్ అంటారు. మొదట అది భయపెడుతుంది, నేను చేయగలనా అనిపిస్తుంది. కానీ అదే మీ కెరియర్ను వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎవరైనా మీ సామర్థ్యానికి మించిన పని అప్పగిస్తే వారు మీపై నమ్మకం ఉంచినట్టే. అప్పుడు నా వల్ల అవుతుందా అని కాదు, తప్పకుండా చేస్తాను అని ముందడుగు వేయాలి. పెద్ద పదవిలో ఉన్నవారికి అన్నీ తెలుసు అనుకోవడం తప్పు. వారు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకోవడం ఆపకూడదు, పని చేస్తూనే నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు సాగడం. తెలియని విషయాన్ని ఒప్పుకుని నేర్చుకోవడానికి సిద్ధపడడమే నిజమైన ఆత్మవిశ్వాసం. సంస్థల్లో పారదర్శకత నమ్మకాన్ని పెంచుతుంది. మీరు సంస్థకు ఎంత ఉపయోగపడతారో అంత వేగంగా ఎదుగుతారు. మనకు తెలియని విషయాలను అడగడం ఒక సూపర్ పవర్ లాంటిది. చాలామంది అడగడానికి సంకోచిస్తారు. కానీ అడిగితేనే నేర్చుకోవచ్చు. అది బలహీనత కాదు, నిజమైన బలం. సంస్థ ఎలా పనిచేస్తుంది, లాభాలు ఎలా వస్తాయి, పోటీ సంస్థలు ఎలా ముందుకు వెళ్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ అవగాహన మీ విలువను పెంచుతుంది. మీరు కేవలం ఉద్యోగి కాదు, భవిష్యత్ నాయకుడవుతారు. అవకాశం మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వదులుకోకండి. నేను పూర్తిగా సిద్ధం కాలేదు అని వెనక్కి తగ్గొద్దు. నేర్చుకుంటాను అని ముందుకు సాగండి. జూలీ స్వీట్ 2010లో యాక్సెంచర్లో చేరారు. అప్పటి సీఈఓ ఒకరోజు నువ్వే ఈ సంస్థను నడిపిస్తావు అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు. అప్పటికి వ్యాపారం నడపడంలో అనుభవం లేకపోయినా వచ్చిన అవకాశాలకు నో చెప్పలేదు. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సవాలును స్వీకరించారు. అదే నిరంతర అభ్యాసం, అదే ధైర్యం ఆమెను సీఈఓ స్థాయికి తీసుకెళ్ళింది. అందుకే ఒక మాట గుర్తుంచుకోండి, భయం సహజం, కాని భయాన్ని జయించడం మీ చేతుల్లోనే ఉంది. లక్ష్యం స్పష్టం చేసుకోండి, అవకాశాన్ని స్వీకరించండి, నేర్చుకోవడం ఆపకండి. ఇద్దరూ కలిసి మేటి భవిష్యత్తు మీ ముందే ఉంది. ముందడుగుడేయండి.